దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యంలో ఒక ఉదంతం బైబిల్లో లిఖించబడింది. సీమోను అనేటువంటి ఒక గారిడివాడు ఉండేవాడు సమరయ పట్టణంలో. అతను గారిడివాడే కదా, గారిడి విద్యలు ఎన్నో చేసేవాడు. ఆ గారిడి విద్యలు చూసిన వారు విభ్రాంతిని ఉండేవారు, ఆశ్చర్యపోయేవారు. అతను నేను చాలా గొప్పవాడిని, దైవ సమానుణ్ణి అని చెప్పుకుంటే ఇంకా రెచ్చిపోయి ఇంకా అనేక రకాలైనటువంటి గారిడి విద్యలు ప్రదర్శిస్తూ ఉండేవాడు. ఇక ఆ పట్టణపు ప్రజలందరూ కూడా ఇతను ఒక గొప్ప వ్యక్తి, ఇతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, ఇతని ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయని అతనిని లక్ష్యపెట్టి ఇక అతనిని వెంబడించడం ప్రారంభించారు. గారిడీలు అండి అద్భుతాల పేరిట నేనేదో గొప్పవాడినని చెప్పుకుంటూ ప్రకటించుకునేటువంటి వారు ఇప్పుడు సేవలో కూడా బయలుదేరటం అత్యంత విచారకరమైనటువంటి విషయం. ఇతను మాత్రం గారిడివాడే గారిడి విద్యలు చేశాడు. జనం నమ్ముతున్నారు, అనేక మంది వెంబడిస్తున్నారు. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు సువార్తికుడైన ఫిలిప్పు వచ్చాడు. ఫిలిప్పు వచ్చి ప్రభువుని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకుంటే రక్షణని, పాప క్షమాపణని, స్వస్థతని యేసు ప్రభువుని గురించి ప్రకటించడం ప్రారంభించాడు. అనేక మంది స్త్రీలు, పురుషులు ఆ ఫిలిప్పు చెప్పినటువంటి మాటల యందు నమ్మిక ఉంచి వారందరూ కూడా నమ్మి బాప్తిస్మం పొందుకున్నారు. వారందరూ కూడా ప్రభువులోకి వచ్చారు. సీమోను ఈ గారిడి వాడు కూడా అభినందించవలసినటువంటి విషయం ఏంటంటే ఇతను కూడా సువార్త విని ఇతను కూడా బాప్తిసం పొందుకున్నటువంటి అతను ఫిలిప్పును వెంబడిస్తూ శిష్యత్వంలో కూడా వచ్చేసాడు. గారిడివాడు కాస్తను ప్రభువును నమ్ముకుని తన పని తను చేసుకుని అలా లేడు. కానీ శిష్యత్వంలోకి అంటే ఫిలిప్పును వెంబడించటానికి తీర్మానించుకుని ఫిలిప్పును వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడిస్తూ ఉంటే ఫిలిప్పు యేసునామములో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. యేసునామములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. ఫిలిప్పు చేస్తున్నటువంటి కార్యాలు చూసి, ఫిలిప్పు ద్వారా దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు చూసినటువంటి సీమోనికి చాలా ఆశ్చర్యం వేసింది. చాలా అద్భుతం ఇది, నేను చేసేవన్నీ కూడా గారడి విద్యలు, కనికట్టు విద్యలు, ప్రజలను మోసం చేసేటువంటి విద్యలు, కానీ సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుతాలు ఇవి అని గమనించి అతను చాలా ఆశ్చర్యపోయి ప్రభువును స్తుతించాడు. అయితే ఇలాగ సమరయలో ఫిలిప్పు చెప్పినటువంటి సువార్త ద్వారా అనేక మంది రక్షణ పొందుకున్నారన్న వార్త అపోస్తలులకు తెలిసింది. వారి దగ్గరికి పేతురు, యోహాను వచ్చి వారికి పరిశుద్ధాత్మ పొందుకున్నారా లేదని వారు పరీక్షించారు. వారు బాప్తిసం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ వచ్చేస్తుందని చాలామంది బోధ. బాప్తిసం తీసుకున్నారు కానీ పరిశుద్ధాత్మ పొందుకోలేదు వారు. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ పొందుకున్నారు. వారు దైవజనులు నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే నీవు పరిశుద్ధాత్మ పొందుకోవచ్చు, స్వస్థత పొందుకోవచ్చు, దీవెనలు పొందుకోవచ్చు. దైవజనులు ఎప్పుడైతే అలాగా చేతులుంచి ప్రార్థన చేశారో వారు పరిశుద్ధాత్మను పొందుకుని అద్భుతంగా ప్రభువును స్తుతించడం ప్రారంభించారు. పరిశుద్ధాత్మ కార్యాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒక ఉజ్జీవంగా పరిశుద్ధాత్మ శక్తి అక్కడ వెల్లడవుతూ ఉంది. ఇదంతా సీమోను చూశాడు. గారిడివాడు కదండి, గారిడి బుద్ధులు, పాత బుద్ధులు పోవు కదా. ఇదేదో బాగుంది, నేను కనికట్టు విద్యలు అయ్యాయి చేసేవాడిని అలా కాదు. కానీ పరిశుద్ధాత్మను పొందుకుంటే నేను కూడా ఫిలిప్పులాగా, పేతురులాగా, యోహానులాగా నేను కూడా అద్భుతాలు చేయొచ్చు అని ఆలోచన వచ్చింది. గారడి బుద్ధులు అనమాట. ఆలోచన వచ్చి పేతురు, యోహాను దగ్గరికి వెళ్ళి వారిని అడిగాడు, ఇదిగో
నేను మీకు కావలసినంత డబ్బు ఇస్తాను. గతంలో గారిడి విద్యలు చేసి నేను గొప్పోడిని చెప్పుకుని బాగా సంపాదించిన డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పట్టుకుని వచ్చేసాడు. డబ్బు అక్కడ వాళ్ళు ఎదురుగా పెట్టి అంటున్నాడు, ఇదిగో మీకు డబ్బు కావలసినంత తీసుకోండి కానుక, కానీ నాకు పరిశుద్ధాత్మను పొందుకునే వరం, ఆ అధికారం, పవర్, నేను కూడా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించగలిగిన శక్తి, అభిషేకం నాకు ఇవ్వండి, ఇదిగో డబ్బు అంటున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు? డబ్బు ఉంటే ఏదైనా అయిపోద్ది అని అనుకుంటున్నాడు. ఎంతవరకు దిగజారిపోయాడంటే డబ్బుతో పరిశుద్ధాత్మను కొనేయచ్చు, డబ్బుతో పరిశుద్ధాత్మ వరాన్ని కొనేయచ్చు, డబ్బుతో పరిశుద్ధాత్మ అధికారాన్ని పొందుకోవచ్చు అనేటువంటి తప్పుడు భావనలోకి వచ్చేసాడు గారిడి సీమ. వాళ్ళని అడిగాడు, ఇదిగో డబ్బు ఇస్తాను, పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి, ఆ అధికారం నాకు వచ్చేలాగా మీరు ప్రార్థన చేయండి అని వారిని అడిగినప్పుడు పేతురు అన్నాడు, గొప్ప దైవజనుడు కనుక, ధనాపేక్ష లేని దైవజనుడు కనుక, నిస్వార్థ సేవకుడు కనుక, ఆత్మల సంపాదనే ధ్యేయంగా ఆకలి దప్పికలను సైతము భరించి శ్రమలను సైతం సహిస్తూ ఆత్మభారమే కలిగి జీవిస్తున్నటువంటి దైవజనుడు కనుక అతను అన్నాడు, ఇదిగో సీమోను, డబ్బుతో పరిశుద్ధాత్మ కొనాలని చూస్తున్నావా? నీ డబ్బు నీతో నశించునుగాక. నీ కళ్ళు మూసుకుపోయినాయి, డబ్బు పైత్యం పట్టుకుని బాధపడుతున్నావు, నువ్వు బంధకాల్లో ఉండిపోయావు, డబ్బు దుర్నీతి బంధకాల్లో ఉండిపోయావు. నీ హృదయ ఆలోచన ఎందుగా ఇలాంటి హృదయ ఆలోచన, నీకు ఇలాంటి ఆలోచన వచ్చింది? డబ్బుతో పరిశుద్ధాత్మ పొందామని. నీ ఆలోచన చెడ్డది, మంచిది కాదు, నాశనం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నీ డబ్బు నాశనం అయిపోద్ది. ఏమో దేవుడు క్షమించవచ్చు, ప్రభుని క్షమించమని అడిగి ప్రార్థన చేసుకో, దేవుడు క్షమిస్తాడు అని వారికి గట్టిగా వాడికి బోధించాడు, హెచ్చరించాడు. ఆలోచిస్తున్నారండి? ఇప్పుడైతే ఏంటి? ఇప్పుడు కొంతమంది సేవకులు డబ్బే ధ్యేయంగా వ్యాపారంగా దైవుని సేవ చేస్తున్నటువంటి ఇప్పటి దైవజనులు కొంతమంది అయితే ఏమని ఉండేవారు? అలా డబ్బు పట్టుకుని పరిశుద్ధాత్మ పొందుకోవాలని డబ్బు పట్టుకుని వస్తే ఏమని ఉండేవారు? ఆలోచించండి. అలాగనైనా పరిశుద్ధాత్మ పొందుకుంటావా? సరేనైనా, నాకు అభిషేకం ఉంది, నా అభిషేకం నీలోకి వచ్చేలాగా నేను ప్రార్థన చేస్తాను, రా పక్కనైనా డబ్బులు అక్కడ పెట్టు. ఎంత తెచ్చావు? కానుక తెచ్చావా? సరే నేను అక్కడ పెడితే నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను అభిషేకించాడు, నాలో ఉన్న ఆత్మ నీలోకి వచ్చేలాగా నేను ప్రార్థన చేస్తాను అని పక్కన పెట్టుకునేవాడు. పక్కన పెట్టుకుని డబ్బు తీసుకుని అతనికి సకల మర్యాదలు చేసి లోపలికి తీసుకెళ్ళి ప్రత్యేకమైన ఫోటోలు తీయించుకుని ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి వారికి ఇంటికి ఒక ఫోటో ఇచ్చి, చూడట్లేదు ఇప్పుడు మనం కానుక ఇచ్చిన వాడు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఫోటో, గ్రూప్ ఫోటో ఫ్యామిలీతో, ఇంకా ఎక్కువ స్పాన్సర్ చేస్తే భోజనం, దైవజనుడితో కలిసి భోజనం చేసే అవకాశం డబ్బిస్తే. ఈయన కూడా పేతురు అలాంటి పాస్టర్ గారు అయితే, రా నాయనా, నాకు కలిసి భోజనం చేద్దాం, రా నా గదిలో ఉండు, నాతో ఉండు, నాతోనే గడుపు, నీకు పరిశుద్ధాత్మ వచ్చేద్ది, నీకు పరిశుద్ధాత్మ నీలోకి వచ్చేలాగా నేను ప్రార్థన చేస్తాను కదా అని డబ్బు తీసుకుని ఉండేవాడు. కానీ ఇతను అలాంటి దైవజనుడు కాదండి. నీ డబ్బు నీతో నాశనం అయిపోను కాక. ఎవరికి కావాలి డబ్బు? డబ్బుతో పరిశుద్ధాత్మ కొంటావా అని హెచ్చరించిన నిఖార్సైన గొప్ప దైవజనుడు అపోస్తులైనటువంటి పేతురు డబ్బు తీసుకోలేదు, అతనికి ఏం సకల మర్యాదలు చేయలేదు. ఇప్పుడు పాస్టర్లు అనుకోండి, అంటే కొంతమంది ధనాపేక్ష కలిగిన పాస్టర్లు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? కొంతకాలం ఉంచుకుని, ఇదిగో ఇతను చూశారా, ఇతని గొప్పతనం తెలుసా, మన మధ్యన సహోదరుడు సీమోను ఉన్నాడు, అతను దేవుని దగ్గరికి వచ్చి ఏమీ అడగలేదు, స్వస్థత అడగలేదు, ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, కానీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అడిగాడు. ఎంత గొప్ప వ్యక్తి చూశారా సీమోను, నేను అతని కోసం ప్రార్థన చేశాను, అతనికి ప్రార్థన చేయగా అతను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాడు. ఇదిగో నాయన కానుక చూపించి అందరికీ, అదిగో 20 లక్షల రూపాయలు కానుక ఇచ్చాడు. అందరూ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి, ఇతని మీదకి నేను పరిశుద్ధాత్మ పంపిస్తున్నాను, మీరు కూడా మీ విలువైన కానుకలు పంపించండి, మీకు కూడా పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అధికారాన్ని పొందుకుంటారు, మీకు కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఇదిగో ఇతను డబ్బులు ఇచ్చాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, మీరు రండి. స్వచ్ఛమైన బోధ, స్వచ్ఛమైనటువంటి అభిషేకం, డబ్బిస్తే అభిషేకం, డబ్బిస్తే అభిషేకం, కాసుల వర్షం, నీ మీదకి పరిశుద్ధాత్మ వర్షం. ఇలా బోధించేవారు కదా, కానీ ఆయన అలా బోధించలేదు.
నాశనం అయిపోతారా అబ్బాయి, జాగ్రత్త. ఏమనుకుంటున్నావో జాగ్రత్త, నువ్వు నాశనం అయిపోతావు. డబ్బుతో దేవుని అభిషేకాన్ని కొనాలనుకుంటావా? ఎంత మూర్ఖత్వ ఆలోచన, నీ గారడి బుద్ధి పోవనిచ్చుకున్నావు కాదురా అని హెచ్చరించినటువంటి అభిషేకం కలిగినటువంటి గొప్ప సేవకుడు. అంతే, అభిషేకం, పిలుపు, ఏర్పాటు ఉన్నవాడు డబ్బు కోసం సేవా విభాగంలో ఏది చేయడు. సేవ కొనసాగడానికి, సేవకుని కుటుంబ పోషణ కోసం సేవా పరిచర్యలో డబ్బు అవసరం. అది వాక్యానుసారం పొందుతాడే తప్ప అడ్డదారుల్లో పొంది అతను గొప్పవాడైపోయే ఆలోచన ఆ సేవకుడికి ఉండదు. ఎందుకంటే అభిషేకం, పిలుపు అలాంటిది. అందుకని పేతురు తిరస్కరించడే కాదు, అసలు ఎవరిని అలాగ అంటారండి, డబ్బు ఇవ్వటానికి వచ్చిన వాడిని, కానుక ఇవ్వటానికి వచ్చిన వాడిని మూట అక్కడ పెడితే మూర్ఖుడా నీ డబ్బులు నీవు నాశనం అయిపోతావని పాస్టర్ని ఎవరు ఇప్పుడు చూపించండి చూద్దాం. అలాగంటాడండి ఎవరన్నా. డబ్బు పట్టుకొచ్చి అక్కడ మూట పెడితే వస్తుంది నాయనా, పరిశుద్ధాత్మ మనకు ఉంది, నీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది నాయనా, అభిషేకమా, డబ్బు అక్కడ పెట్టు అంటాడే కానీ డబ్బు తెచ్చావేంట్రా, పరిశుద్ధాత్మ అభిషేకం నాశనం అయిపోతావు నీ డబ్బు నువ్వు అనే పాస్టర్ ఏడండి. పేతురు అలాగ అన్నాడండి. పేతురు అలాగ అన్నాడు. ఇంత గొప్ప సేవకుడు, దైవజనుడు. ఆయన చెప్పినటువంటి ఆ హెచ్చరికకి, ఆ గద్దింపుకి ఆ సీమోనులో ఒక కలవరం మొదలైంది, ఒక భయం మొదలైంది. అభిషేకంతో కూడినటువంటి దైవజనుడు జారీ చేసిన హెచ్చరికకి అతను మనసు కలత చెందింది. అతను అంటున్నాడు, డబ్బుచ్చుకుని పరిశుద్ధాత్మ అధికారాన్ని కొనాలనుకున్నవాడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా మీరు చెప్పిన కీడుల్లో ఏ కీడు నా మీదకి రాకుండా నా కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా కోసం ప్రార్థన చేయండి. నేను నికాసైన స్థితిలో మీలాగానే దేవుని సేవలో సహకరిస్తూ కొనసాగిపోతాను. డబ్బు ఇచ్చుకుని ఆత్మ కార్యాలు పొందుకోవాలన్న నా మూర్ఖత్వాన్ని క్షమించమని దేవుడి దగ్గర ప్రార్థన చేయండి, ఏ కీడు రాకుండా అని ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు. ఇంతకుముందు డబ్బు ఇచ్చుకుని ఏదైనా చేయొచ్చు, డబ్బుతో ఆత్మ అభిషేకాన్ని కొనేయచ్చు, డబ్బుతో దేవుని కార్యాలు చేసేయచ్చు అనుకున్నటువంటి వ్యక్తి, డబ్బు చూసుకుని విర్రవీగినటువంటి వ్యక్తి ఇప్పుడు విధేయతతో తగ్గించేసుకుని, అలా కాదయ్యా కీడేది నా మీదకి రాకుండా ప్రార్థన చేయండి అని అంటున్నాడు. అంటే ప్రార్థన చేస్తే కీడు నుంచి విడుదల, ప్రార్థన చేస్తే కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏదైనా సరే ప్రార్థన ద్వారానే జరుగుద్ది, డబ్బు ద్వారా కాదు అనే సత్యాన్ని అతను తెలుసుకున్నాడు. ఎందుకు? పేతురు ధనాపేక్షకు లోనవ్వకుండా, డబ్బు వైపు చూడకుండా దేవుని వైపు చూసి ఖరాఖండిగా గద్దించబట్టి ఒక వ్యక్తి డబ్బుతో దేవుని అభిషేకాన్ని పొందామనుకున్న వ్యక్తి మారిపోయి ప్రార్థన చేయండి అనే స్థాయికి వచ్చేసాడు. అలా కాకుండా డబ్బు తీసుకుని పేతురు గారు ప్రార్థన కనుక చేసి నీకు అభిషేకం వచ్చింది అనుకుంటే ఒక గారిడి వారు ఊడి మీద పడి ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని ఫంక్షన్ హాల్ పెట్టేసి టెంట్లు వేసేసి ఇదిగో నా ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి, నాకు అధికారం ఉంది, నాకు పరిశుద్ధాత్మ ఉందని కోటాలు పెట్టేసి సాక్ష్యాలు పెట్టేసి విపరీతమైన జనాన్ని పోగు చేసేసి ప్రజల మధ్యలో విభ్రాంతి కలిగించే ఈ కార్యాలన్నీ చేసేసి, గతంలో గారడీ కార్యాలు ఉన్నాయి కదా అవన్నీ చేసేసి అవే పరిశుద్ధాత్మ కార్యాలను నమ్మించేసి ఒక మోసగాడైన సేవకు ప్రపంచానికి బయలుదేరి ఉండేవాడు. కానీ పేతురు మహాశయుడు గద్దించిన గద్దింపు ద్వారా ఒక ముప్పు తప్పింది, ఒక దొంగ సేవకుడి ప్రపంచానికి రాకుండా అడ్డు తగిలింది. ఒక నిజాయితీ కలిగినటువంటి ప్రార్థనను ఆశ్రయించే ఒక వ్యక్తిగా అతనికి రూపాంతరం చెందడానికి అవకాశం ఏర్పడింది. కారణం పేతురు అనేటువంటి ఒక నిస్వార్థ సేవకుని అభిషేకంతో కూడిన ఆ సేవకుని యొక్క తెగింపు, నిరాడంబరత్వం, నిస్వార్థం వల్ల ఒక సీమోను, గారిడి సీమోను ఒక అభిషేకం కలిగినటువంటి దైవజనుడిని గారిడి విద్యలు చేసుకుంటూ ప్రజల మధ్య సంచరించకుండా ఆపగలిగాడు. అతన్ని ప్రార్థనను ఆశ్రయించి ఒక గొప్ప వ్యక్తిగా, రూపాంతరం చెందే వ్యక్తిగా మార్చేశాడు. ఈ రోజున ఎంతమంది ఉన్నారు అలాగా ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ, తప్పును తప్పుగా ఖండిస్తూ, డబ్బు వల్ల అన్నీ సాధ్యం కాదు అని చెప్పగలిగి వచ్చినటువంటి డబ్బును సైతము తిరస్కరించి నీ డబ్బు నీతోటే ఉంచుకో, డబ్బు వల్ల అన్నీ జరగవు, దేవుని ఆత్మను ఆశ్రయించు, దేవుని ఆశ్రయించు, ప్రార్థన చేసుకో అని చెప్పగలిగినటువంటి దైవజనులు అందరూ ఉన్నారు. అలా కనుక బోధించగలిగితే, అలాగ కనుక ఖండించగలిగితే, అలాగ ధనాపేక్ష లేకుండా కనుక జీవిస్తే ఈరోజున అనేక ఆత్మలు ప్రభు కొరకు పట్టబడతాయి, ప్రభు కొరకే పట్టబడతాయి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టు కనుక చేస్తే
భారతదేశమంతా ఏనాడో క్రైస్తవులైపోయిందురు అన్నాడు ఎవరు? మహాత్మా గాంధీ గారు. నిజంగా సేవకులు కూడా వాక్యం చెప్పినట్టుగా కనుక బోధించడం ప్రారంభించి ఆనాటి అపోస్తులు ప్రవర్తించినట్లుగా వీరు కూడా ప్రవర్తిస్తే క్రైస్తవత్వం మరింత విరజిల్లి మరింత అభివృద్ధిలోకి వచ్చి ఉండేది. కనుక నాకు ఇది ఒక హెచ్చరికగా అనిపించింది. ఒక పేతురు జీవితం నాకు ఒక మాదిరిగా అనిపించింది. నిజంగా ఎంత గొప్ప సేవకుడు! అలాంటి సేవకుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. గారడి సీమోను మంచి భక్తిపరుడిగా, మంచి ప్రార్థనాపరుడిగా, ప్రార్థనను ఆశ్రయించిన వ్యక్తిగా మనకు అక్కడ కనబడతాడు. ఎంత గొప్ప సేవకుడు! పేతురు లాంటి సేవకుడు మనకు మాదిరిగా ఉండాలి. దేవుడు అటువంటి సేవకుల్ని లేపునుగాక, మనలో కూడా అటువంటి హృదయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.